మాయా మీరు ఎప్పుడైనా ఆదివారం బేగా లెగిసినా లేకపోతే ఈ ఫెస్టివల్లో తక్కువ కాస్ట్కి ఏవైనా ఇంటికి వచ్చిన నాన్ వెజ్ సీ ఫుడ్ కొనాలన్నా మన పోర్ట్కి వచ్చేయండి. ఇక్కడైతే చాలా రీజనబుల్గా ఉంటాయి. కాకపోతే మీరు మార్నింగ్ 6 కల్లా వెళ్ళిపోండి. ఎందుకంటే మనకు లోకల్గా అమ్మే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కొనేస్తారు. మేమైతే వెళ్ళేటప్పటికే చాలా వరకు అయిపోయి మీరు 6:30 అయింది. సో చాలామంది ఫ్యామిలీస్ కూడా వస్తున్నారు అవి కొనుక్కోవడానికి. ఇక్కడ చాలా రీజనబుల్గా ఉంటాయి. మనం ఏదైనా బల్క్గా తీసుకుంటే చాలా తక్కువగా వస్తాయి. పాటలు వేలం పాటల కింద కొనేసుకుంటారు. ఇది మనకు కల్పన బ్రిడ్జ్ నుంచి స్ట్రైట్గా వచ్చాడు మన కాకినాడలోని. సో ఇక్కడైతే మాత్రం మంచిగా మంచి కాస్ట్లీ ఫిష్లన్నీ చాలా తక్కువ దొరుకుతాయి. పీతలైనా రొయ్యలైనా పెద్ద పెద్ద చేపలు చూశారు కదా మరి ఎంతమంది వచ్చి కొనేసుకుంటున్నారో. సో వీళ్ళకన్నా ముందు వస్తే మీరే కొనేసుకోవచ్చు వీళ్ళ దగ్గర కన్నా. సో మనకైతే బల్క్గా అమ్ముతారు, మామూలుగా లూజ్గా కావాలని కూడా అమ్ముతారు. పీతలు కానీ చేపలు కానీ పెద్ద పెద్ద టోనా ఫిష్లు కానీ ఫ్రాన్స్ కానీ ఏదైనా ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఉండదు. సో సీ ఫుడ్ లవర్స్కి ఎవరైతే ఇష్టమో ఆ వీడియో ట్యాగ్ చేయండి. చాలా రీజనబుల్గా ఉంటాయి మా కాస్ట్లు మొత్తం. ఏది కూడా మనం బేరం ఆడాలి. దాంతోపాటు వాళ్ళు చెప్పడం 1500 2000 చెప్తారు. మన బ్యార్గన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో మీరైతే చూస్తారు కదా సొరలు కానీ చాలా డిఫరెంట్ ఏమైనా మనకు తెలియని చేపలు కూడా చాలా ఉంటాయి. సో మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. రిలేటివ్స్ వచ్చినప్పుడు ఏదైనా తక్కువలో మీ ఫంక్షన్ చేసుకోవాలన్నా కూడా మన కాకినాడ పోర్ట్లో తక్కువ దొరుకుతాయి. చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను. సో మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి కంటెంట్కి. అంతేకాదు మా ఇది అయిపోయిన తర్వాత అక్కడ బీచ్కి వెళ్ళి కూర్చుంటే కాసేపు రిలాక్స్ అయితే భలే ఉంటుంది. సో మాకైతే నెక్స్ట్ అక్కడ కూడా వెళ్ళాము. మంచి వ్యూస్ అయ్యి భలే కనిపించాయి. చాలా రిలాక్సింగ్గా రిఫ్రెషింగ్గా ఉంది. సో మీరైతే మాత్రం ఇక్కడ కొనుక్కుంటే బల్క్గా ఏదైనా ఫంక్షన్కి కూడా తీసుకొచ్చి మా చూసారు కదా సొర్రపళ్ళు ఎంత దారుణంగా ఉన్నాయో. నాకైతే మాత్రం ఒకటే అనిపించింది ఇక్కడ కొనుక్కోవడం చాలా బెస్ట్గా. 1 వీక్ సరిపోయి కొనుక్కొని స్టోర్ చేసుకొచ్చి మనకు బయట అమ్మేవారు కూడా అలాగే ఐస్లో పెట్టి అమ్ముతారు మా. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసేయండి. రెస్టారెంట్లకి వాటికి వెళ్ళిపోతుంది. కాదండి అయ్యే దాంట్లో తిరిగాయి దాంట్లో తిరిగాయి. ఊరి నుంచి ఆడాడుతూ వచ్చా ఉడికి వచ్చారు.